వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డ్రై క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఒక ఫ్యాన్సీ శారీకి ఈ ఫ్యాన్సీ టాజిల్స్ ఎలా చేయాలో చూద్దామండి. వేరేలా ట్రై చేస్తున్నాను, మీకు అది నచ్చుతుందో లేదో తెలీదు, చూద్దాము అది ఎలా ఉందో. ఓకేనా, దానికోసం నేను ఇలా ఈ కలర్స్లో మనకి ఇలా కొన్ని బీడ్స్ దొరుకుతాయండి. కాకపోతే కాస్త రేట్ ఎక్కువ ఉంటాయి. దూరంగా అంటే టాజిల్స్ లేకుండా అయితే ఈ మధ్యకాలంలో ఎవరు శారీస్ వేసుకోవట్లేదు. అలా అనేసి కొంచెం మరీ గ్రాండ్గా కాకుండా సింపుల్గా ఇలాంటి ఫ్యాన్సీ వాటికి కూడా చేయించుకుంటున్నారనమాట. అలాంటి వాటికి ఏంటంటే ఇలా తక్కువగా చేసినా కూడా మంచి బీడ్స్ యూజ్ చేసి చేసుకుంటే చీరకి బాగుంటుంది, చేసుకునే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకేనా, అదేంటో ఇప్పుడు చూద్దాం. మనము ఇలా బీడ్స్ తీసుకున్నాను, వాటితో పాటు మనకి ఈ లైట్ కలర్స్లోనే ఇంకా డ్రాప్స్ బీడ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇలా లైట్ కలర్సే అవైలబుల్గా ఉంటాయి వీటిల్లోనూ. సో నాకు శారీకి కలిసేవి నేను చూసుకుంటున్నాను అంతే. ఓకేనా, ఇవైతే మనకి సెట్ అవుతాయి శారీ కోసము. ఓకేనా, ఇలా తీసుకున్నాం అన్నమాట. దాంతోపాటు ఒక చిన్న బీడ్స్ కూడా కొన్ని తీసుకున్నాను, సన్నవి. ఆ తర్వాత నెట్ యూజ్ చేసుకుంటున్నా అండి. నెట్ కూడా మనకి అక్కడక్కడ శారీ నిండా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, దానికోసం అనేసి నెట్ యూజ్ చేశాను. ఇది కూడా మన రెగ్యులర్గా యూజ్ చేసినట్లుగా కాదు, కొంత ఫ్యాబ్రిక్ అయితే తీసుకోండి. నెట్ వాడుతున్నా నేను, మీరు ఇంకేదైనా వాడదలుచుకున్నా కూడా వాడుకోవచ్చు. ఓకేనా, ఇదైతే నేను ఒక 1 ఇంచ్ వరకు కట్ చేసుకుంటా అండి. ఈ ఎడ్జ్ ఏమన్నా ఉంటే తీసేసుకోండి. ఈ 1 ఇంచ్ లెంత్ను కూడా కాస్త మడిచేసి ఇలా 2 ఇంచెస్ ఉండేటట్లుగా చూసుకోండి. ఇలా ఓకేనా, ఇలా మన చూపుడు వేలంత పొడవు అయితే ఉంది. ఓకేనా, 2 ఇంచెస్ ఉంటుంది కదా, అది తీసుకోండి. దాని తర్వాత శారీకి ఈ లేస్కి అయినా చేసుకోవచ్చు మనం గట్టిగా కుట్టినట్లయితే. ఓకేనా, ఇది మనం వాళ్ళు వేసే వచ్చింది కాబట్టి మనకి గట్టిగానే ఉంటుంది. సో దీనికైనా చేసుకోవచ్చు, లేదంటే శారీకైనా సరే కట్టొచ్చు. ఓకేనా, ఇక్కడ నేను శారీకి కుచ్చుతున్నాను. ఓకేనా, ఇలా ముడేసుకున్న తర్వాత ఒక స్మాల్ బీడ్ ఒకటి తీసుకొని, ఓకేనా, ఆ తర్వాత ఇదొకటి తీసుకొని కలర్ బీడు, ఆ తర్వాత దీనిని ముందు ఒకసారి కుచ్చేసేయండి. ఆ తర్వాత ఒక స్మాల్ బీడ్ తీసుకోండి, ఆ తర్వాత కిందకు కూర్చోండి, మళ్ళీ పైకి కుచ్చేసి ఇంకొక స్మాల్ బీడ్ తీసుకోండి. ఇలా కొంచెం గ్యాప్ తోటి ఒక్కొక్క బీడు. ఓకేనా, ఇలా ఈ లైన్ అంతా కుచ్చేసేయండి. ఇలా ఇంతవరకు కుచ్చేసిన తర్వాత పూసలన్నీ వచ్చేస్తాయి కదా. ఆ తర్వాత ఇదంతా ఇలా దగ్గరకు అనేసి మళ్ళీ మనము ఈ పైన ఉన్న బీడ్ లోపల నుంచి శారీకి కుచ్చేసేయండి ఇలా. ఓకేనా, ఇలా కుచ్చేసిన తర్వాత మనకు ఇది వచ్చేసి ఇక్కడ లోపల రింగ్ లాగా వస్తుంది. ఇంకా టాజిల్ వచ్చేసి నెట్ ఏమో దగ్గరకు వస్తుంది కాబట్టి మనకు అది ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తుంటుంది అంతే. ఇలా ముడేసేసుకొని కిందకి తీసి కట్ చేసుకోవడమే.
ఇలా ఓకేనా. కాకపోతే ఎక్కువ అయితే బాగుండదు, అక్కడొకటి 4 ఇంచెస్కి ఒకటి అట్లా చేసుకుంటే బాగుంటుంది. ట్రై చేయండి. ఒకవేళ ఇలా కాకపోయినా మనం వేరేలా కూడా చేయొచ్చు. అది ఎలా అంటే ముడేసేసుకున్న తర్వాత స్మాల్ బీడ్ తీసుకొని, ఆ తర్వాత కలర్ వన్ ఒకటి తీసుకొని, సేమ్ ఇదే తీసుకొని, మీకు బీడ్స్ అక్కర్లేనప్పుడు బీడ్స్ తీసుకోకుండా ఓన్లీ ఇదొక్కటే పైకి కిందికి కుచ్చేసేయండి. ఇలా పైకి కిందికి ఇలా కుచ్చేసిన తర్వాత ఈ డ్రాప్ తీసుకోండి. ఆ తర్వాత స్మాల్ బీడ్ ఒకటి తీసుకొని ఈ స్మాల్ బీడ్ని కిందికి అనేసి ఈ డ్రాప్కి మరియు ఈ నెట్కి ఇంకా ఈ రౌండ్ బీడు ఇంకా వైట్ బీడు వీటన్నిటికీ కూడా నీడిలు ఇలా పైకి తీయండి. ఓకేనా. ఇలా పైకి తీసేసి ఇక్కడనే ముడేసేసుకోండి. ఓకేనా. ముడేసిన తర్వాత మళ్ళీ ఇదే బీడ్స్లో నుంచి ఇలా కిందకు తీసేసి కట్ చేసేయటమే, అంతే. చూసారు కదా, ఇదిగో ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. కాకపోతే నెట్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది, కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే బెటరు, క్యూట్గా వస్తుంది, చిన్నగా బాగుంటుంది. ఇలా ఫ్యాన్సీ వాటికి మనం ట్రై చేస్తే చాలా బాగుంటుందండి, ముద్దుగా కూడా వస్తాయి, టాజల్స్ బాగుంటాయి. ఓకేనా. ఇదేంటనంటే కొంచెం వెడల్పుగా వస్తుంది మంచిగా, ఇది ఇట్లా కూడా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకేనా. నాకు నెట్లో ఇవి వచ్చేసి కాస్త ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట శారీకి, ఇగో ఇలా, అందుకోసం అనేసి నేను ఈ కలర్ తీసుకున్నాను. అంతేనా అండి. ఇది మరి ఇవాళ నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. ఓకేనా. ఇవాళ అయితే ఫ్యాన్సీది ట్రై చేశాను, మనం నెక్స్ట్ టైం మంచిగా గ్రాండ్గా పట్టు చీరకే చేద్దాము. ఓకేనా. ఇది నెట్ ఎంత తీసుకోవాలి అంటే 1 ఇంచ్ సరిపోతుందండి. ఓకేనా. 1 ఇంచ్ స్క్వేర్లో తీసుకుంటే సరిపోతుంది మనకి. ఇంకా అంత మెజర్మెంట్ ఇంత మెజర్మెంట్ అని ఏం లేకుండా 1 ఇంచ్. ఇంత చిన్నది, దీన్ని కాస్త మలిచేసి, కాస్త ఎక్కువ తీసుకున్నా కూడా సమస్య ఏమొస్తుంది, ఏం రాదు కదా, కాస్త తిక్కుగా ఉంటుంది అంతే. ఓకేనా. ఎక్కువైనా తక్కువైనా ఏం కాదు, దానికి మీరు అబ్బా ఎంత తీసుకుంది ఎట్లా అనేమి అనుకోవద్దు. ఎక్కువగా ఉంటేనేమో కాస్త మందంగా కనపడుతుంది, తక్కువగా ఉంటేనేమో కొంచెం లైట్గా కనపడుతుంది, అంతే తేడా తప్ప ఇంకేమీ రాదు. అందుకని ఎక్కువ ఆలోచించకుండా, ఎక్కువ డౌట్స్ పెట్టుకోకుండా నచ్చినట్లుగా డిజైన్ అయితే చేసేసుకోండి మీ ఫ్యాన్సీ వాటికి. ఎప్పుడు టాజల్సే కాకుండా అప్పుడప్పుడు ఇలా బీడ్స్ తోటి, నెట్ తోటి కూడా ట్రై చేస్తూ ఉండండి, బాగా వస్తాయి చీరలు కూడా. ఓకేనా. ఇగో ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను కట్ చేస్తున్నాను, ఇలా చూశాను ఎక్కువైంది, కట్ చేసుకుంటున్నాను. ఇలా మనకి క్లాత్ కూడా ఏమంతేం వేస్ట్ అవ్వదులేండి, ఎందుకంటే ఎలాగో మనము టాజల్స్ కూడా తక్కువే కడతాం కదా, ఒక 16 అట్లా 4 ఇంచెస్కి ఒకటి వేసుకుంటే 16 అట్లా వస్తాయి అన్నమాట, అంతే. గట్టిగా మనకి ఎంత పావు మీటర్ కూడా పట్టదు, పావులో పావు పడుతుందేమో అంతే.
అదే భలే ఉంది. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.